x cube minus 25x square, right, plus 25x plus 5. ఇది 5తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది. x క్యూబ్ అంటే 24 క్యూబ్ 5 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే 5 5ల 25 మైనస్ 1. ఆన్సర్ 5 తోటి గనక డివైడ్ చేస్తే నాకు శేషము -1 రావాలి ఆర్ +4 రావాలి. -1 నెగటివ్ రిమైండర్, రైట్, పాజిటివ్ రిమైండర్ ఎంత 5k1 + 4. ఇది 5 తోటి డివైడ్ అవుతుంది, ఇది 5తో అవుతుంది, 5తో అవుతుంది. x 5తో కాదు, ఈ 2 పోయింది. 29 5 5ల 25 శేషం ఎంత 4. కాబట్టి ఆన్సర్ ఎంత -29. చాలా స్మార్ట్ వేలో సాల్వ్ చేసే లాజిక్స్ సార్, రైట్. 5 5 5 5 5 5 x క్యూబ్, x అనేది రైట్ 5 తోటి డివైడ్ చేస్తే 5 5s are 25 -1 క్యూబ్, -1 క్యూబ్ అంటే -1, శేషము -1, పాజిటివ్ శేషం ఎంత +4. 5 తోటి డివైడ్ చేసిన తర్వాత పాజిటివ్ శేషము 4 రావాలి, రైట్. ఇది కాదు, ఇది కాదు. 5 5ల 25 శేషం ఎంత 4. ఇవన్నీ లాజిక్లు మీకు ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు చాలా ప్రాబ్లం ఒరిజినల్ క్వశ్చన్లు మొత్తం 83 తోటి డివైడ్ అయి ఉంది. అంటే x పవర్ 4 x పవర్ 4 x పవర్ 4 ప్లస్ 27 x పవర్ 4 ప్లస్ 27 x పవర్ 4 ప్లస్ 27. ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్ని మీరు టేక్ ఇట్ ఫ్రమ్ హోమ్. 83 83 83 x పవర్ 4 డివైడెడ్ బై 83. కాబట్టి ఇది ఏమవుతుంది x పవర్ 4 ప్లస్ 27 డివైడెడ్ బై 83. x ఏమో 84, సో 128. 83 ప్లస్ 28, 83 ప్లస్ 28. ఆన్సర్ ఎంత 111. ఆన్సర్ ఎంత 111. I hope the idea it is very much clear to you. I hope the idea it is very much clear. 111 it is the answer. 111 it is the answer. మీరు యూనిట్ డిజిట్ తోటి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు సార్. యూనిట్ డిజిట్ తోటి చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది, రైట్. -57 కాదు, -111 కాదు, మొత్తం 83 తోటి డివైడ్ అవుతుంది సార్. డిజిటల్ సమ్ ద్వారా కూడా మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇదేమో 84 ఏమో 8 + 4 12, 1 + 2 3. ఇది 9తో డివైడ్ అవుతుంది, ఇది 9తో డివైడ్ అవుతుంది. -83 ఇంటూ 84 27 9తో డివైడ్ అవుతుంది. 8 + 3 11, 11 అంటే 2, -2 ఇంటూ 84 8 + 4 12, 1 + 2 3 -6 9 - 6 అంటే ఆన్సర్ నాకు డిజిటల్ సమ్ ఎంత రావాలి 3. ఇది -3, ఇది -3. 2 ఆప్షన్లు డిజిటల్ సమ్ తోటి ఎలిమినేట్ చేసాం, 2 ఆప్షన్లు డిజిటల్ సమ్ తోటి ఎలిమినేట్ చేసాం. ఆర్ యు ఆల్ విత్ మీ? డిజిటల్ సమ్ తోటైనా చూడొచ్చు. నేను చాలాసార్లు నా అరిథమెటిక్ క్లాసులో ఈ పాయింట్ నేను చెప్పాను సార్. డివిజిబిలిటీ రూల్, ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డిజిటల్ సమ్, ఈ 4 తెలిస్తే కనీసం 100లో 70-75 క్వశ్చన్లు చాలా లాజికల్గా మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు. ఐ హోప్ 10th క్వశ్చన్ ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ, వెరీ మచ్ క్లియర్ టు యూ. అన్ని క్వశ్చన్లు లాజిక్ అందరికీ అర్థమవుతుంది కదా సార్. దాని తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 16 17, రైట్. ఇది కొన్ని క్వశ్చన్లు ఎంత స్టూపిడ్గా ఇస్తాడంటే మనం అసలు క్వశ్చన్ చదివితేనే ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్ తొందరపడి చేయకండి. ఎట్లయినా నేను టైమ్ అండ్ వర్క్ డీటెయిల్డ్గా చెప్తాను. తొందరపడి ప్రాబ్లంలు సాల్వ్ చేయకుండా 1 నిమిషం క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఏ అండ్ బి ఇద్దరట 18 రోజులు పనిచేస్తున్నారట. ఏ అండ్ బి ఇద్దరు కలిస్తే 18 రోజులు పనిచేస్తారు. బి అండ్ సి ఇద్దరు కలిస్తే 24 రోజుల్లో పనిచేస్తారు. ఇది ఒరిజినల్గా ఒక ఎగ్జామినేషన్లో ఇచ్చిన సేమ్ క్వశ్చన్. ఏ ప్లస్ సి 36 రోజుల్లో పనిచేస్తారు. టక్కున మీకు ఈ ప్రాబ్లం మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కరు సాల్వ్ చేస్తారు. సార్ ఎల్సిఎం తీసుకుంటా 1/, తీసుకుంటా, ఫస్ట్ క్వశ్చన్ చదువయ్యా,
క్వశ్చన్ కరెక్ట్గా చదివితే నీకు తీసుకోవాలా వద్దా తర్వాత తెలుస్తుంది. అందరూ కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పని అయిపోతుంది, అందరూ కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పని అయిపోతుంది. క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు సార్, క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఆన్సర్ ఆప్షన్లు కూడా క్వశ్చన్లో భాగమే, ఆన్సర్ ఆప్షన్ కూడా క్వశ్చన్లో భాగమే. నవ్వు ఇక్కడ చూడండి సార్, నాకైతే ఈ క్వశ్చన్ చూడంగానే నాకు నవ్వు అనిపించింది. ఎవరైనా దీనికి యూనిట్స్ పర్ డే గనక చేస్తే వాళ్ళకి అసలు ఫస్ట్ క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు. A+B 18 రోజుల్లో పనిచేస్తే A+B+C ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు? క్వశ్చన్ కరెక్ట్గా అర్థమైనోడు అరే మనిషి పెరిగిండు, మనిషి పెరిగితే చేసే రోజులు తగ్గుతుంది, ఆన్సర్ అనేది <18 డేస్ ఉండాలి, ఆన్సర్ అనేది <18 డేస్ ఉండాలి. ఎంత స్టూపిడ్ ఆన్సర్స్ ఇచ్చాడు, ఆన్సర్ 16 రోజులు. నేను ఎందుకు ఎల్సిఎం సపోజ్గా మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ <18 ఉంటే నేను అప్పుడు ఎల్సిఎం తీసుకుంటా. నేను ఆన్సర్ ఆప్షన్స్ మీద చదవకుండా నేను గుడ్డిగా యూనిట్స్ పర్ డే చెయ్యను. మళ్ళీ చెప్తున్నాను, A+B 18 రోజులు, A+B+C. ఒక మనిషి పెరిగాడయ్యా, చేసేటప్పుడు ఒక మనిషి ఎక్స్ట్రాగా పెరిగాడు, మనిషి పెరిగితే చేసే రోజులు తగ్గుతుంది, ఆన్సర్ 18 కంటే తక్కువ ఉండాలి. 18 కంటే ఎంత తక్కువ ఉన్నది? స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్ ఒకటే ఒక ఆప్షన్ 18 కంటే తక్కువ ఉంది, ఒకటే ఒక ఆప్షన్ 18 కంటే తక్కువ ఉంది. నువ్వు అసలు ఆన్సర్ ఆప్షన్లను యూజే చెయ్యవు. నీకు ఏంటంటే క్వశ్చన్ ఇవ్వంగానే మెథడ్ చెప్తారు, ఆ మెథడ్ నుంచి నీకు ఆన్సర్ వస్తే ఏది ఆన్సరో చూసి టిక్ మార్కు పెడతావు. అంటే క్రికెట్ ఆడేటప్పుడు ఫీల్డర్లు ఎక్కడున్నారో చూడకుండా బ్యాట్ బాల్ని దాకాలి అని అనుకుంటున్నావు. ఫుట్బాల్ ఆడేటప్పుడు బాల్ వస్తే బాల్ని కాలుతోటి తన్నాలి అని అనేది నీకు ఫుట్బాల్ ఆటకు నువ్వు డిఫైన్ చేసుకున్నది. ఫుట్బాల్ గొప్ప క్రీడాకారుడు ఎప్పుడు బాల్ని తన్నేటోడు కాదు, గ్యాపులు చూసి ఆడేటోడు. రైట్, చెస్ని ఆడి చూడు, ఆలోచించి ఆడేటోడు. అంటే దీన్ని అసలు మీరు యూజే చెయ్యరు. అంటే అది ఎందుకు ఇచ్చినట్టు సార్? మీకు ఏమైనా సబ్జెక్టివ్ పేపర్ అడుగుతున్నాడా వాడు? రైట్, నాకు అప్పుడప్పుడు ఈ ఒరిజినల్ ఎగ్జామ్ని నేను స్కాన్ చేస్తూనే ఉంటే నాకు ఎట్లా అర్థమవుతుందంటే పేపర్ ఇంత ఈజీగా ఉండి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయలేకపోతున్నారంటే ఐదర్ వాళ్ళు చదువుకునే విధానమైనా తప్పు ఉండాలి, వాళ్ళు చేసే పద్ధతి అయినా తప్పు ఉండాలి, ఆ చదువు చెప్పే టీచర్ యొక్క రైట్ ట్రెడిషనల్ మెథడ్స్కి వాళ్ళు బానిసలైనా అయి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఈ క్వశ్చన్ కూడా చూడండి సార్, ఇది కూడా ఒరిజినల్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్. ప్రశాంతంగా క్వశ్చన్ని ఆలోచించి క్వశ్చన్ని అర్థం చేసుకోండి. క్వశ్చన్ సాల్వ్ చేయడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవడం కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదవడం, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చదవడం. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఆన్ ఏ జర్నీ అక్రాస్ బాంబే. బాంబేలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక అతను ట్రావెల్ చేస్తున్నాడట. రైట్, ఏ నుంచి బీకి వెళ్తున్నాడు అనుకుందాము. ఎంత పర్సంటేజ్ చేశాడు? 20% ట్రావెల్ చేశాడు. ఎంత స్పీడ్ తోటి? 10 km/h. 60% ట్రావెల్ చేశాడు. ఎన్ని km/h తోటి? 30 km/h తోటి. రిమైండర్ 20% ఎంత స్పీడ్ తోటి? 20 km/h తోటి, 20 km/h తోటి. క్వశ్చన్లో ఏమన్నాడు? యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు, యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు, యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. సపోజ్గా మీరు ఎలా సాల్వ్ చేస్తారో ఫస్ట్ చెప్తాను. మా సార్ చెప్పాడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తము పట్టిన కాలము. యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఇదేమో 20% 1/5, 60% 3/5, 20% 1/5. పర్సంటేజ్లో ఉంది కాబట్టి డిస్టెన్స్ 100 అనుకుంటా. రైట్, హారంలో 5 ఉంది కాబట్టి 100 × 5, 500. ఏ నుంచి డీకి వెళ్ళడానికి మొత్తము పట్టిన దూరము 500.
500 ఎంత అనుకున్నాను, పర్సంటేజ్ శాతం ఇచ్చాడు కాబట్టి 100, హారంలో 5 ఉంది కాబట్టి 100 × 5 500. టైం అంటే స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత, 1/5 ఆఫ్ 500, 100 చక్కగా ఇట్లా సాల్వ్ చేసుకుంటూ వస్తారు. సార్ ఇట్లా చేసి 300/30 అంటే మీరు ఎంతగా అంటే 1/5 ఆఫ్ 500, 100/20. సార్ నాకు ఆన్సర్ వచ్చింది సార్ 500 ఇదేమో 10, ఇదేమో 10, ఇదేమో 5, 25. 500/25 20. ఆన్సర్ 20 సార్ అని చెప్పి ఎవడైనా చేస్తారు. అసలు నీకు లెక్కలో ఉన్న ఫండమెంటల్ రూట్ కాజ్ నువ్వు అర్థం చేసుకోకుండా నీకు ఏ మెథడ్ వస్తే ఆ మెథడ్ తోటి చేసే ప్రయత్నం. క్వశ్చన్ ఏమన్నాడు సార్, క్వశ్చన్ ఏమన్నాడు, యావరేజ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ సగటు వేగము, సగటు వేగము. ఇది సగటు వేగము. సగటెప్పుడూ కూడా చిన్న వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, పెద్ద వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. చిన్న వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, పెద్ద వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఆన్సర్ 10 కంటే ఎక్కువ ఉండాలి, 30 కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ 10 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే ఎక్కువ ఉండాలి, 30 కంటే తక్కువ ఉండాలి. 5 సెకండ్ల క్వశ్చన్ని తీసుకొని వెళ్ళి నువ్వు ఏదో మెథడ్ నీకు వచ్చి సాల్వ్ చేసి 5 సెకండ్లే దానికి యాక్చువల్గా ఆ క్వశ్చన్కి అర్హతనే 5 సెకండ్లు. దాన్ని తీసుకొని వెళ్ళి నిమిషం సాల్వ్ చేసి నాకు లెక్క వచ్చిందని సంతోషపడుతున్నావు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎల్వి అంటే లోయెస్ట్ వాల్యూ, హెచ్వి అంటే హైయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ. సగటు ఎప్పుడూ కూడా 10 కంటే ఎక్కువ ఉంటుంది, 30 కంటే తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ పోయింది, బి ఆప్షన్ పోయింది, సి ఆప్షన్ పోయింది. కాబట్టి ఆన్సర్ ఎంత, 20.